డాగ్ థియరీ అంబటి అంతే మరి. జైలు నుంచి విడుదలైన అంబటి మాజీ సీఎం జగన్ ను కలిశాక భావోద్వేగానికి గురయ్యారు. తనకు కులం లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటూ డాగ్ థియరీ చెప్పారు. తన విషయంలో కులం స్పందించొద్దు అన్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు అంబటి రాంబాబు. చంద్రబాబుని తిడితే కమ్మవారిని తిట్టినట్ట, రాంబాబుని తిడితే రాంబాబుని తిడితే రాంబాబు ఇల్లు తగలేస్తే, రాంబాబుని చంపడానికి ప్రయత్నం చేస్తే, రాంబాబు కారులు ధ్వంసం చేస్తే ఎవరిని చేసినట్టు? ఎవరిని చేసినట్టు అంటే నేను కులం లేని అనాథనా ఈ రాష్ట్రంలో? నేను కులం లేని అనాథనా ఈ రాష్ట్రంలో అని అడుగుతా ఉన్నా. నాకెవరు రియాక్ట్ కారా? రియాక్ట్ కారా? కారని అనుకోకండి అని మనవి చేస్తున్నా. రియాక్ట్ అయ్యే రోజు ఒకటి వస్తుందని మనవి చేస్తున్నా. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అన్నారు అంబటి రాంబాబు. నేను చెప్తున్నా, ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. దిస్ ద సేయింగ్. ఈ రాంబాబు అనే కుక్కకి కూడా ఒక రోజు వస్తుంది. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది. గుర్తుపెట్టుకోండి. లేదనుకోకండి, మీకే ఉందనుకోకండి. ఈ కులం లేని కుక్కకి కూడా ఒక కులం ఉంది ఈ రాష్ట్రంలో. పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి. దాడులు చేయటాన్ని సమర్థించావు పవన్ కళ్యాణ్ గారు, తప్పయ్యా. ఉప ముఖ్యమంత్రి గారు తప్పు. నువ్వు అసహ్యంగా మాట్లాడాలా? వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా, చెప్పు పైకి తీసావు. ఎక్కడా స్పర్ ఆఫ్ ది మూమెంట్ కాదు, గొడవలో కాదు, ఒక వేదిక మీద. నా కొడక అంటే అర్థం ఏంటో తెలుసా నీకు పవన్ కళ్యాణ్ గారు? నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డా నీ జన్మలో? ఇప్పుడైనా పశ్చాత్తాపడ్డావా? నేను పడ్డానయ్యా. పెమ్మసాని తనను 18 రోజులు జైల్లో పెట్టించి సినిమా తీయించారన్న అంబటి ఈ సినిమాలో హీరో ఎవరు అని ప్రశ్నించారు. పెమ్మసాని ఇంత పెద్ద సినిమా తీసావే, బాగా డబ్బున్నాడు కదా. ఎవడు దీనిలో హీరో? ఎవడు దీనిలో హీరో? ఇల్లు తగలేసిన వాడు హీరోనా? జైల్లో ఉన్నవాడు హీరోనా? చెప్పని అడుగుతా ఉన్నా. ఎక్కడో ఉండి మాటలు చేశావే, ఎవరు హీరో? 18 రోజులు జైల్లో ఉన్నవాడు హీరోనా? జైల్లో పెట్టిన వాళ్ళు హీరోనా? ఎవరు హీరో? ఆలోచించుకో. ఇంత పెద్ద సినిమా తీసి మీరు విలన్లు అయ్యారు, అవునా కదా? ఏం తొందర లేదు. అన్నిటికీ మూల్యం చెల్లించవలసిన రోజు ఒకటి వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది. రెడ్ బుక్ లో ఇంకేం రాశారో తనకు సమాచారం ఉందన్నారు అంబటి. రెడ్ బుక్ లో అంతవరకే రాశారా? నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది. ఎలిమినేట్ చేసేయాలని కూడా రాశారట. పోలీసుల సహకారంతో చంపేయాలని కూడా రాశారంట. లోకేష్ నాయకత్వంలో, చంద్రబాబు నాయకత్వంలో పోలీసుల సహకారంతో చంపైనా చంపేస్తారు. శుక్రవారం తాడేపల్లికి వెళ్లిన అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్ ని కలిశారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందొద్దని అంబటికి సూచించారు జగన్.